శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా కార్తీక మార్గశీర్షములు అంటే నవంబరు నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మఘా నక్షత్రం 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారమును బట్టి కనుక అవలోకనం చేస్తే 12వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి వ్యయస్థానంలో కొంత పర్వాలేదన్నట్టుగా విఘ్నాలు ఏర్పడవచ్చు. అంటే విజయం సాధించడంలో విఘ్నములు లాంటివి అధికంగా ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండటం. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత ప్రతికూలమైన ఫలితములనే సింహరాశి వారికి ఇస్తాడు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా ప్రయాణాల తీవ్రతను కూడా సూచిస్తూ ఉన్నాడు. 1వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంత ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహములు కాకుండా ఈ మాసంలో శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు అని చెప్పవచ్చు, గురువు కూడా అర్ధశుభుడు అని కూడా చెప్పవచ్చు. మొత్తానికి సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కూడా ఈ మాసంలో ఏర్పడబోతున్నాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. కొంత బుద్ధిబలం అనేటువంటిది చురుగ్గా పనిచేస్తుంది. ఆశించిన ఆర్థిక ఫలితాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చర స్థిరాస్తి యోగములకు సంబంధించినటువంటివి కూడా మీకు రావచ్చు. ఇతరులతో కలిగినటువంటి అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పు చేయవలసి రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి వ్యవహారములన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి కూడా వద్దు. ఆరోగ్యం మీద నిర్లక్ష్య ధోరణి మీకు మంచిది కాదు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరమవుతుంది. విద్యార్థులు నిరుద్యోగుల శ్రమ కొంతమేర ఫలించే ఆస్కారం కూడా ఉంది. వ్యాపార లావాదేవీలు మధ్యస్థంగా ఉంటాయి. ఉద్యోగపరంగా పనిభారం అనేటువంటిది కూడా కొంతమేర పెరుగుతుంది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలకు సంబంధించిన అవకాశం కూడా రావచ్చు. విదేశీ పర్యటనలు పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. శుభవార్తలు కూడా వింటారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అది సింహరాశి వారు నియంత్రించుకోవడం మంచిది. ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కూడా వద్దు. కళాకారుల ఆశలు నెరవేరుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కలిసి వచ్చేటువంటి సమయం. అలాగే కొద్దిపాటి చికాకులు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా వాటి నుంచి బయటపడతారు. ప్రయాణాలు అధికంగా ఉండకుండా జాగ్రత్త పడండి. వివాహాది శుభకార్యక్రమములు కొంత సిద్ధి అంటే మీకు సిద్ధం కావచ్చు. పెళ్ళిళ్ళు చేయాలి అనుకునేటువంటి వారు పెళ్ళిళ్ళు చేయవచ్చు, చేసుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ మాసంలో కొంత ఉన్నాయి. కొంత శనైశ్చరుడి యొక్క అష్టమస్థాన స్థితి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం కూడా చెందడం కొంత మంచిది. దైవాన్ని ఎంత నమ్మి దైవం మీద చక్కగా భారం వేసి ముందుకు వెళ్ళటం వల్ల కూడా చాలా పనులు కూడా మీకు నెరవేరుతాయి. అలాగే ఈ మాసమంతా 4 శుక్రవారాలు 4 సోమవారాలు విశేషమైనటువంటి దైవారాధన చెయ్యండి. లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది సింహరాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా
కరావలంబ స్తోత్రము నరసింహస్వామి వారిది కూడా చెయ్యండి. గోక్షేత్రంలో ఏకాదశులు అంటే కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశులకు కూడా గోక్షేత్రంలో వాటికి గ్రాసాన్ని సమర్పించడం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. సింహరాశి వారు వ్యక్తిగతంగా ఎవరైనా సంప్రదించాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేస్తే నేను అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల విశ్లేషణ, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు మొదలైనటువంటివి కూడా ప్రత్యక్షంగా నాతో మాట్లాడి మీరు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. అపాయింట్మెంట్ కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. అలాగే గోగ్రాసానికి ఏదైనా చిన్న సహాయం చేయాలన్నా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా గో క్షేత్రానికి మీ సహాయం అవసరం. వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సింహరాశి వారికి అందరికీ ఆశీర్వచనములు బాగుండాలి అని కోరుకుంటూ